రావణాసురుడు అనగానే ఎవరికైనా రామాయణంలో విలన్ అనే విషయం గుర్తుకొస్తుంది. దసరా పండుగ రోజు దేశవ్యాప్తంగా రావణ దహనం చేసి సంబరాలు జరుపుకుంటారు. కానీ ఒక గ్రామంలో మాత్రం దసరా పండుగ రోజు రావణాసురుడి ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేస్తారు. అయితే ఆ గ్రామం శ్రీలంకలో ఉందేమో అనుకుంటే మీరు పొరబడినట్లే. రాముడు పుట్టిన అయోధ్యకు సమీపంలోనే రావణాసురుణ్ణి ఆరాధించే ఈ గ్రామం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లాలో బిస్రక్ అనే గ్రామం ఉంది. సకల శాస్త్రాలు ఔపోసన పట్టిన పులస్త్య బ్రహ్మ మనవడైన విశ్వశ్రవుడు విశ్వశ్రవ ధామాన్ని నెలకొల్పాడని, కాలక్రమేణా ఆయన పేరు మీదే ఆ గ్రామానికి బిస్రక్ అనే పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం. విశ్వశ్రవుడి కుమారుడే రావణాసురుడు. ఇదే లంకాధిపతి రావణ జన్మస్థలమని కూడా చెబుతారు. కానీ అందుకు సంబంధించిన చారిత్రక పురాణేతిహాస ఆధారాలేవీ లేవు. ఈ బిస్రక్ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది. ఆ గుడిలో ఉన్న అష్టముఖి శివలింగాన్ని రావణాసురుడు ఆయన తండ్రి విశ్వశ్రవుడు ప్రతిష్ఠించినట్లుగా స్థానికుల కథనం. గుళ్ళోకి అడుగు పెట్టగానే ప్రశాంత వాతావరణం, పచ్చని చెట్లు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా ఉంటాయి. ఆలయ ద్వారానికి ఇరువైపులా విఘ్నేశ్వరుడు, అమ్మవారు, రావణుడి తండ్రి విశ్వశ్రవుడు, తల్లి కైకసి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ప్రధాన ద్వారాన్ని దాటగానే శివుని త్రిశూలం, నంది కనిపిస్తాయి. ఇక గర్భాలయంలో కొలువుదీరిన అష్టముఖి శివలింగాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయం అడుగు భాగంలో ఒక చిన్న గుహ ఉంటుంది. సాధువులు ఆ గుహలో కూర్చొని ధ్యానం చేసుకుంటారు. గుహలా కనిపించే సొరంగ మార్గంలో వెళితే ఘజియాబాద్లోని దూదేశ్వరాలయానికి చేరుకోవచ్చు. ఇక ఈ శివాలయ ప్రాంగణంలో మరో 2 శివలింగాలు, నవగ్రహాలు, దశకంఠుడి తండ్రి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనట్లుగా విగ్రహాలు, శ్రీ మహాలక్ష్మి సమేత విష్ణుమూర్తి, కల్కి, రావణుడి అన్న కుబేరుడు, రాధాకృష్ణులు, ఆంజనేయుడి విగ్రహాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. అయితే ఇన్ని విగ్రహాలున్నప్పటికీ ఈ ఆలయంలో రావణాసురుడి విగ్రహం మాత్రం ఎక్కడా కనిపించదు. దసరా రోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ స్థాయిలో రావణుడి విగ్రహాన్ని దహనం చేస్తూ ఉంటే, అక్కడికి సమీపంలోనే ఉన్న బిస్రక్ గ్రామంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. రావణాసురుడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగానికి దసరా రోజు రావణ బ్రహ్మ ఆత్మకు శాంతి కలగాలని స్థానికులు పూజలు చేస్తారు.